ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 సీజన్ 1 సీజన్ 2 చూసా, సీజన్ 2 రీసెంట్గానే చూసా, అద్రిపోయింది. సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మీరు, చాప్టర్ 3 అని ఇలా బిగ్ స్క్రీన్లో రాబోతుంది అని చెప్పి. ఇందాక అంటూ 6 బాళ్ళు 6లు కొడితే అని చెప్పారు నితిన్ అని అన్నారు కదా, మరి ఈ చాప్టర్ 6 వరకు తీయాలనుకునే ప్రతిదీ బిగ్ స్క్రీన్లోనే చూస్తామా మేము? చూడాలని నేను కోరుకుంటున్నానండి. సో 3-4 అయితే వీ హ్యావ్ ప్రశాంత్ గారు ఐడియాస్ ఉన్నాయి. 6-7 ఆయనే చెప్పాలి. బట్ ఇదే స్కేల్లో చూస్తారు. స్కేల్ ఇదే, ఓకే, స్కేల్ ఇదే. ఆ థియేటర్ ఓటీటీ అనేది రైట్ నౌ ఏం లేదు. బట్ బిగ్గర్ స్కేల్ బిగ్గర్ క్యాన్వాస్లో చూస్తారు మీరు. అంటే ఇందాక 6 అన్నారు, ఇప్పుడు 7 అన్నారు. ఐ థింక్ ఇదంతా చూస్తే ఒక 10 నేను వరకు ఊరికే అన్నానండి, 6 అది కూడా ఊరికే అన్నాను. మేబీ ఇట్ విల్ హ్యాపెన్ అనుకోండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ప్రతిదీ, ఏ ఎపిసోడ్ కూడా ఇంచు కూడా బోర్ కొట్టలేదు మాకు, అంత ఎంగేజింగ్గా ఉంది. సో వీ హోప్ మీరు ప్రతిసారి ప్రామిస్లు చేస్తారు, ఆ ప్రామిస్లు నిలబెట్టుకుంటారు. ఇక ముందు కూడా దీని నుంచి వచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సాయి గారు, వర్ష గారు. సాయి గారు ఇక్కడ. సో ఈటీవీ విన్ కంటెంట్కి సంబంధించి ఒక పెద్ద బ్రేక్ చేయడం జరిగింది. ఓటీటీలో వచ్చినటువంటి కంటెంట్ని పైరసీ చూడడం, సో వెబ్సైట్ ఐబొమ్మ రవిని బ్లాక్ చేయడం అనేది కంటెంట్కి ఇంకా బూస్ట్ ఇచ్చింది. సో మనం ఛాలెంజ్ చేసినట్టుగా పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఆడియన్స్కే థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన కంటెంట్ని ఇంకా దగ్గరికి చేస్తున్నాం. సో పైరసీకి దూరంగా ఉండేలా మంచి ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి చూసే విధంగా. సో ఈ బ్యాలెన్స్ అనేది సో ఎంతవరకు మన కంటెంట్ని ఇంకా పుష్ చేస్తుంది? అంటే ఒక సైట్ అనేది ఆగిపోయింది, బట్ ఆ పైరసీ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తం ఏం జీరో అవ్వలేదు. బట్ అదే ప్రైస్ పాయింట్ తక్కువ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే అందరూ ఆడియన్స్ థియేటర్ టర్న్ అప్ అవుతారని ఒక చిన్న ఆశ. సో అదే ప్రైస్ పాయింట్ తగ్గించి ఆడియన్స్ థియేటర్ తీసుకొచ్చి బాగా చూడలేకపోతే ఓటీటీలో చూస్తారు అనేది థాట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రశాంత్. హాయ్ సార్. హాయ్ హాయ్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి, మా టీంకి 3 తీయాలని థాట్ ఒకటి ఉంది. బట్ ధీరజ్ ఒక ఐడియా నాకు ఫ్లోట్ చేశారు, ఇంటూ సినిమాస్ అని. సో థ్యాంక్ యూ ధీరజ్. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకో థాట్ వచ్చింది, అందుకే థ్యాంక్ యూ. ఓకే ప్రశాంత్, మీరు ఫస్ట్ సీజన్ కూడా మోస్ట్లీ ఫిక్షనల్ దానికి వెళ్ళారు, ఆ రేపల్లె